हरिः ओं सशङ्खचक्रसगदापिशङ्गं पीताम्बरं कौस्तुभवत्सचिह्नं श्रिया समेतोज्ज्वलशोभिताङ्गं विष्णुं सदाहं शरणं प्रपद्ये। स्फुरत्सहस्रारशिखातितीव्रं सुदर्शनं भास्करकोटितुल्यं सुरद्विषां प्राणविनाशि विष्णोश्चक्रं सदाहं शरणं प्रपद्ये। विष्णोर्मुखोद्धानिलपूरितस्य यस्य ध्वनिर्धनवदर्पहन्त तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये। याज्वानिनादश्रवणात् सुराणां भेतांशुनिर्मुक्तभयानि सद्यः पतन्ति दैत्याशनिभणवर्षिसारङ्गं सदाहं शरणं प्रपद्ये। हिरण्मयां मेरुसमानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्रीं वैकुण्ठवामग्रकराभिमृष्टां गदां सदाहं शरणं प्रपद्ये। रक्षोऽसुराणां कठिनोग्रकण्ठच्छेदशिरःशोणितदिग्धधारां तं नन्दकं नाम हरेः प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये। इदं हरेः पञ्चमहायुधानां स्तवं पठेदनुदिनं प्रभाते समस्तदुःखानि भयानि सद्यः पापानि नश्यन्ति सुखानि सन्ति। गोविन्दं गोविदं गोकुलानन्दं गोपालं गोपीवल्लभं गोवर्धनोद्धरं धीरं तं वन्दे गोमतीप्रियं नारायणं निराकारं नरवीरं नरोत्तमं नृसिंहनागनाथं च तं वन्दे नरकान्तकं पीताम्बरं पद्मनाभं पद्माक्षं पुरुषोत्तमं पवित्रं परमानन्दं तं वन्दे परमेश्वरं राघवं रामचन्द्रं च रावणारिं रमापतिं राजीवलोचनं रामं तं वन्दे रघुनन्दनं वामनं विश्वरूपं च वासुदेवं च विठ्ठलं विश्वेश्वरं विष्णुन्यासं तं वन्दे देववल्लभम् दामोदरं दिव्यसिंहं दयाळुं दीननायकं दैत्यारिदेवदेवेशं तं वन्दे देवकीसुतं। हरिः ओं ततस्तेनानुविद्धेभ्यो युक्तेभ्यो अण्डम् अचेतनम् उत्थितं पुरुषो यस्माదుదష్టిదశౌ విరాట్ అంటూ కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి సృష్టి యొక్క విలాసము, సృష్టి యొక్క విస్తారము, సృష్టి యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టుగా సుఖ మహర్షి ఆ గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉన్నటువంటి పరీక్షన్ మహారాజుకి చెప్పినట్టుగా నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి తృతీయ స్కంధం 26వ అధ్యాయంలో 51, 52 ఈ శ్లోకాలని వివరిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నిన్న చెప్పినటువంటి దాంట్లో మహత్తు, అహంకారం, పంచభూతాలు అనేటువంటి 7 తత్వాలు ఒకదానికొకటి విడివిడిగా ఉన్నాయమ్మా. అలా ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ సమస్త జగత్తుకి కారణమైనటువంటి భగవానుడు వచ్చి ఏం చేశాడంటే తనలో ఉండేటువంటి కాలాన్ని కూడా తీసుకొచ్చి కాలకర్మ గుణోపేతో జగదాదిరుపావిశతు కాలం తనతో తీసుకొచ్చి కాలకర్మ గుణ ఉపేత కాలము కర్మము అనేటువంటి గుణాలతో
కాలము కర్మలు అంటే ఏమిటి? చేసేటువంటి పనులు. ఈ పనులన్నీ కూడా సమస్తమైనటువంటి జీవరాశులు చేస్తాయి. ఈ సమస్తమైనటువంటి జీవరాశులు చేసేటువంటి పనులుకి ఆ పనులు చేయడానికి ఉండేటువంటి పదార్థాలన్నీ ఏమిటంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకున్నాగా. దాన్నంతా మహత్ అంటాం. ఆ మహత్తు పంచభూతాలు. వీటిలన్నిటిలోనూ కూడా పదార్థం ఉంది. పదార్థాలకి కర్మ చేసేటువంటి గుణం ఉంది. ఆ కర్మ చేయడానికి ప్రచోదనం చేసేటువంటి కాలం ఉంది. కాబట్టి కాలకర్మ గుణ ఉపేతో జగదాది ఉపావిశతు. అప్పుడు భగవంతుడు తన చైతన్య శక్తితో తాను వస్తూ వీటన్నిటినీ కూడా అంటే కాలము, కర్మము, ఈ పంచభూతాలకు ఉండేటువంటి గుణాలతో వీటిలన్నిటినీ కలుపుకుంటూ ఈ ఏడిట్లోకి ఉపావిశతు ఆయన ప్రవేశించాడమ్మా. ఇలాగ ఎప్పుడైతే దాంట్లోకి ప్రవేశించాడో తతస్తే ఆనువిద్ధేభ్యః తర్వాత ఇలా ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో ఈ ఏడింట్లో తేన ఆ భగవాను యొక్క ప్రవేశం చేత అనువిద్ధేభ్యః అప్పుడు ఈ ఏడిట్లోనూ కూడా ఈ కాలము, కర్మ, గుణములు అనేటువంటి వాటిలన్నిటిలో కూడా అనువిద్ధేభ్యః ఎప్పుడైతే ఆయన వాటిల్లోకి ప్రవేశించాడో అప్పుడు అవి క్షోభిల్ల చేయబడ్డాయి. అంటే వాటిల్లో మూమెంట్ కలిగింది. అవన్నీ కూడా క్షోభం, ఒక రకమైనటువంటి ఒక రకమైన సంక్షోభం కలిగి అవన్నీ కూడా ఇప్పుడు మరగబెట్టినటువంటి నీళ్ళల్లో పదార్థం వేస్తే ఏ విధంగా ఉంటుందో అలాగా క్షోభ కలిగినటువంటివి అయ్యి యుక్తేభ్య అలా క్షోభ కలిగి యుక్తేభ్య యుక్తం అంటే కలయడం ఒకదాంతో ఒకటి కలిసినటువంటిది అయిపోయి ఇలాగ ఈ తత్వాలన్నీ ఉన్నాయా 24 తత్వాలు ఈ అహంకారము ఈ కాలము ఈ కర్మలు ఈ గుణాలు వీటిల్లో ఉండేటువంటి కలయిక అన్నిటిలో నుంచి కూడా ఏం జరిగింది అంటే అమ్మ అటువంటి దాంట్లో నుంచి అచేతనం ఒక ప్రాణం లేనటువంటి అండం ఒక బ్రహ్మాండం అండం అంటే ఒక గుడ్డు లాంటిది ఒకటి కలిగిందమ్మా ఉత్థితం ఈ భగవంతుడు కాల గుణములు కర్మ ఈ సప్త అంటే ఏమిటి మహత్తు అహంకారం పంచభూతాలు అనేటువంటి ఆ ప్రాసెస్లోకి ఈయన ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు దాంట్లో సంక్షోభం కలిగి అది ఒక గుడ్డు కింద ఫార్మ్ అయింది దానిని బ్రహ్మాండము అంటారు అండం ఉత్థితం దాంట్లో నుంచి ఈ సంక్షోభంలో నుంచి ఒక గుడ్డు ఏర్పడిందమ్మా ఆ గుడ్డిలో నుంచి యస్మాత్ దాని నుండి ఆ గుడ్డులో నుంచి అసౌ ఈ విరాట్ పురుష ఉదతిష్ఠత్ ఆ గుడ్డులో నుంచి విరాట్ పురుషుడు పుట్టాడు విరాట్ పురుషుడు అంటే మొట్టమొదటి వచ్చినటువంటి అవతారం గురించి చెప్పుకున్నాగా అంటే ఇప్పుడు ఏమిటంటే సృష్టి అంతా కూడా ఏ ఫామ్ ఎటువంటి ఫామ్లో నుంచి ఎటువంటి ఆకారంలో నుంచి వచ్చింది అంటే అండాకారంలో ఉండేటువంటి దాంట్లో నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది అదేవిధంగా మనం ఏంటంటే పిండాండము అంటాం పిండాండము అంటే గర్భంలో ఉండేటువంటి ఆ జీవుడు దేంట్లో అంటే పిండ అంటే చాలా పిండం చిన్నది ఉంటుందన్నమాట దాంట్లో అది అండం అంటే గుడ్డులాగా ఉండేటువంటిది అలాగే బ్రహ్మాండం అండము అంటే గుడ్డు ఆకారంలో ఎలిప్టికల్ ఆకారంలో ఉండేటువంటి సిద్ధాంతం ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే మన గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా సర్క్యులర్ ఆర్బిట్స్లో కన్నా ఇవన్నీ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా పరమాణువులోనూ కూడా ఈ మోషన్ అంతా కూడా అంటే ది మూవ్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిప్టికల్ ఫార్మేషన్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అండాకారము అంటారు అటువంటి అండాకారం ఒకటి ఏర్పడిందమ్మా అది అచేతనం దాంట్లోకి ఇంకా ప్రాణశక్తి రాలేదు భగవంతుడు యొక్క శక్తి దాంట్లోకి వచ్చిన తర్వాత ప్రాణాన్ని తనలోనే అష్టే పెట్టుకుని ఆయన ఆ అండంలో ఉన్నాడు ఆ అండంలో ఉండేటువంటి వాటిలో నుంచే ఆ విరాట్ స్వరూపం బయటకు వచ్చిందమ్మా అన్నాడు ఇప్పుడు ఆ అండం ఉందే ఆ అండం చుట్టూ ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏతదండం విశేషాఖ్యాం క్రమవృద్ధైర్దశోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః యత్ర లోకవితానోయం రూపం భగవతో హరేః
అమ్మ ఈ అండం ఉందే దీనిని ఏమంటారంటే విశేష ఆఖ్యం, దానినే అండాన్నే విశేషం అనబడేటువంటి, అంటే విశేషం అంటారు దాన్ని. ఆ విశేషము అని పిలువబడేటువంటి ఆ అండం ఏతద్ అండం ఏతత్, అలా విశేషఖ్యం విశేషము అని పిలువబడేటువంటి ఆ అండాకారంలో ఉండేటువంటిదే అది అండం బ్రహ్మాండం. అది 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 బ్రహ్మాండం. అంటే మనం ఇప్పుడు చూసేటువంటి గెలాక్సీలు, నక్షత్రాలు, ఈ భూములు, ఇవన్నీ కూడా ఇదంతా ఒక దూరం నుంచి కానీ మనం బయటికి వెళ్ళిపోయి చూసినట్లయితే ఒక అండాకారంలో ఉండేటువంటి విధానంగా ఉందమ్మా. అది అచేతనంగా ఉంది. ఇంకా వాటిల్లోకి ప్రాణశక్తి ఇంకా రాలేదు. ఆ రాకుండా అచేతనంగా, అచేతనం అంటే నాట్ మూవింగ్ ఎనీవేర్, అవన్నీ ఒక చోట అలా ఉన్నాయి. వాటిల్లో స్పందనలు మాత్రం ఉన్నాయి కానీ ప్రాణశక్తితో తయారు చేసేటువంటి కర్మల యొక్క గుణాలన్నీ కూడా ఇంకా పూర్తిగా వికసించినటువంటి స్థితిలో ఉందమ్మా ఆ అండం. ఇప్పుడు ఆ అండం బహిహి, బయట, ఈ అండానికి బయట ఏముందంటే ప్రధానేన, ప్రధానం అంటే ఇక్కడ ప్రకృతి, ప్రకృతి చేత ఆవృతై, దాని చుట్టూ ఈ ప్రకృతి ఆవరించి ఉందమ్మా అండం చుట్టూ. అలాగ ఉండేటువంటి దాన్ని క్రమవృద్ధై, వరుసగా అప్పుడు ఆ అండం ఏమవుతుందంటే ఇంకా పెరగడం ప్రారంభిస్తూ ఉంది. ఇలా పెరగడం ప్రారంభిస్తూ ఉండేటువంటి ఆ అండం చుట్టూ దశ ఉత్తరై, 10 రెట్లు ఒకదానికి మించి ఒకటి దాన్ని ఆవరించుకుని ఉన్నాయి. మొట్టమొదట ఆవరించుకున్నది ఏమిటంటే తోయాదిభి, ఆ అండం చుట్టూ, ఆ గుడ్డు చుట్టూ నీరు ఆవరించుకుని ఉందమ్మా. ఆ నీరు ఆవరించుకున్న తరువాత దాని చుట్టూ ఏం ఆవరించుకుని, దానికన్నా ఆ 10 రెట్లు నీరు ఆవరించుకుంది, దానికి 10 రెట్లేమో తేజస్సు ఆవరించుకుంది, దానికి 10 రెట్లు వాయువు ఆవరించుకుంది, దానికి 10 రెట్లు ఆకాశం ఆవరించుకుంది, దాని చుట్టూ ఈ ప్రకృతి యొక్క ఆవరణ ఆవరించుకుంది అన్నారు. అంటే మొట్టమొదటి చుట్టూ ఆవరించుకున్నటువంటి ఆవరణ ఏమిటంటే ప్రకృతి, దాని లోపల ఉండేటువంటిదేమో ఆకాశం, దాని లోపల ఉండేటువంటిది వాయువు, దాని లోపల ఉండేటువంటి తేజస్సు, దాని లోపల ఉండేటువంటి నీరు. అంటే అండం చుట్టూ ఈ విధంగా 10 రెట్లు దశాంగులం, అత్యతిష్ట దశాంగులం అని చెప్పి పురుష సూక్తంలో ఇదే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. అంటే ఏమిటి, అలాగ 10 రెట్లు డైమెన్షన్స్ కలిగినటువంటి ఈ బ్రహ్మాండం అంతా కూడా ఇలా ఉంది. దానిలోకి యత్ర లోకవితానోయం, ఇలాగ ఆవరించుకున్నటువంటి 10 రెట్లతో ఆవరించుకున్నటువంటి నీరు, వాయువు, అగ్ని, తేజస్సు, ఆ తర్వాత ఆకాశం, ఇలాగ ఆవరించుకున్నటువంటి దానిలో నుంచే లోక వితానం, ఈ లోకాలన్నీ కూడా వీటిల్లోనే విస్తారం జరుగుతూ ఉన్నాయి. అంటే వీటిల్లోనే ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయమ్మా. ఇలా ఉండేటువంటి ఈ లోకాలన్నిటి కూడా భగవతో హరేహ రూపం, ఈ లోకాలన్నీ కూడా భగవంతుడైనటువంటి హరి యొక్క రూపమేనమ్మా ఇదంతా అన్నాడు. అంటే ఏమిటి, అండం ఉంది, అండం చుట్టూ నీరుంది, నీటికి 10 రెట్లేమో తేజస్సు ఉంది, దానికి 10 రెట్లేమో వాయువు ఉంది, దానికి 10 రెట్లు ఆకాశం ఉంది, దానికి 10 రెట్లు ప్రకృతి ఉంది, దానికి 10 రెట్లు. వీటిలన్నిటిలోనూ కూడా లోకాలన్నీ విస్తరించుకున్నాయి. వీటిలన్నిటిలోనూ కూడా పరమాత్మ భగవతో హరేహ రూపం, ఇదంతా కూడా భగవంతుడి యొక్క రూపమే, హరి యొక్క రూపమేనమ్మా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ బ్రహ్మాండం ఉందే, ఆ కోశం ఉందే, ఆ కవర్తో ఉండేటువంటిది ఆ బ్రహ్మాండం ఉందే, అందులో నుంచి హిరణ్మయాదండకోశదుత్థాయ సలిలేశయాత్ తమావిశ్య మహాదేవో బహుదా నిర్భిభేదఖం, ఇలాగా సలిలేశయాత్. ఇప్పుడు నీటిలో ఉంది కదా ఈ బ్రహ్మాండం అంతా కూడా, అది హిరణ్మయాత్,
హిరణ్మయం అంటే బంగారు రంగుతో వెలిగిపోతూ ఉండేటువంటి హిరణ్మయం. ఆ హిరణ్మయం అయినటువంటి అండం అంతా కూడా బంగారు రంగుతో వెలిగిపోతూ ఉన్నది. అందువల్ల ఏంటంటే హిరణ్మయుడు అంటాం, హిరణ్య గర్భుడు అంటాం. హిరణ్యమయమైనటువంటి అండం అంతా తన గర్భంలో పెట్టుకున్నాడు అనే చెప్తుంటారు. హిరణ్మయాత్, అది తేజోమయమైపోయినటువంటి అండకోశాత్, ఈ అండం అనేటువంటి కోశంలో నుంచి, కోశం అంటే కవర్ అన్నమాట, ఒక సంచి లాంటిది అన్నమాట. ఇప్పుడు ఈ బంగారు రంగుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ అండంలో నుంచి, బ్రహ్మాండ కోశంలో నుంచి ఉత్థాయ పైకి లేచాడు మహాదేవ, చాలా విస్తారంగా ఉండేటువంటి దేవ అంటే వెలుగులతో కూడుకున్నటువంటి విరాట్ పురుషుడు దాంట్లో నుంచి లేచాడు. లేచి ఇప్పుడు ఏం చేశాడు, తన చుట్టూ ఉండేటువంటి మొత్తం ఈ ఆవరణలన్నీ ఉన్నాయి చూసారా, ఈ ఆవరణలన్నిటినీ కూడా ఈ ఆవరణలన్నిటినీ కూడా ఆవిశ్య, వాటిల్లోకి ఆవేశిస్తూ బహుధా ఖం నిర్భిభేద ఖం, అప్పుడు ఆ అండంలో నుంచి ఈ విరాట్ పురుషుడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఈ ఆవరణలన్నిటినీ కూడా బహుధా అనేక రకాలైనటువంటి చిల్లులు పొడుచుకుంటూ ఛిద్రం ఖం, ఈ ఆకాశమయంగా ఉండేటువంటి ఈ ఆవరణాత్మకమైనటువంటి దాంట్లో తను ఇలా పైకి లేస్తూ ఉంటే ఆ ఆవరణలన్నీ కూడా చిల్లులు పడిపోయేటట్టుగా నిర్భిభేద పగలగొట్టుకుంటూ ఈయన ఉత్థాయ పైకి లేచాడు ఈ అండంలో నుంచి అని చెప్పిన తరువాత నిర్భిధ్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవతు వాణ్యాం వహ్నిరథో నాశే ప్రాణోతో ఘ్రాణయతయోః. అమ్మా, ఇప్పుడు ఇలాగ తాను తన చుట్టూ ఉండేటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి పంచతన్మాత్రకమైనటువంటివన్నీ ఉన్నాయి చూసావా, ఈ నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, ఈ పదార్థమయమైనటువంటి దాన్నన్నింటిలో నుంచి కూడా అండంలో నుంచి ఆయన బయటికి వస్తున్నప్పుడు ఈ విరాట్ పురుషునకు ఆ విరాట్ పురుష స్వభావం, ఆ స్వరూపం బయటకు వస్తున్నప్పుడు ఆ విరాట్ స్వరూపంలో కొన్ని, ఆ స్వరూపం అంతా ఇప్పుడు ఆక్రమించిపోయిందనమాట. ఈ ఆవరణలన్నీ ఆక్రమించిపోయింది. అంటే ఏమిటి, ఒక ముద్దలాంటి ఒక ఆకారం దాంట్లోంచి వచ్చేసింది. అలా వచ్చినటువంటి ఆ విరాట్ స్వరూపంలో నుంచి ప్రథమం, మొట్టమొదటిగా ఇలా చూస్తూ ఉండేటప్పటికీ ఆ ముద్దలాంటి ఆ ఆకారంలో ముఖం, నోరు, నిరభిద్యత, దానిలో నుంచి నోరు వచ్చింది అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు గర్భంలో ఉండేటువంటి పిండాండంలో నుంచి పిల్లవాడు లేకపోతే ఆ శిశువు బయటికి వస్తున్నప్పుడు మొట్టమొదట వచ్చేటువంటిది నోరు. ఈ పిండాండంలో ఏం జరుగుతుందో బ్రహ్మాండంలో కూడా అదే జరుగుతుంది. బ్రహ్మాండంలో జరిగినటువంటి ప్రాసెస్సే పిండాండంలో గర్భంలో ఉండేటువంటి ఆ జీవాణువుల యొక్క కలయికలో అది నెమ్మదిగా అందులో ఉండేటువంటి నీటిని, అందులో ఉండేటువంటి వాయువుని, అందులో ఉండేటువంటి టెంపరేచర్ని, దాంట్లో ఉండేటువంటి స్పేసుని బద్దలగొట్టుకుంటూ ఆ జీవుడు పైకి వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రథమం ముఖం నిరభిద్యత, మొట్టమొదట ముఖం అంటే నోరు. ఆ నోరు ముందుకు కనిపిస్తుందమ్మా, ఒక చిల్లు ఏర్పడుతుంది. తర్వాత తతః, ఆ నోటిలో నుంచి వాణి, వాగింద్రియము అంటే మాట్లాడేటువంటిది, తినేటువంటిది, వాణి అంటే వాగింద్రియం ఆవిర్భవతు, పుట్టిందమ్మా. ఇప్పుడు దానిలో ఆ వాగింద్రియంలో వాణ్యాహ, ఆ వాగింద్రియానికి అధిష్టాత వన్ని, దానిలోకి అంటే మొట్టమొదట నోరు, ప్రథమంగా నోరు కనిపిస్తుంది. నోరు కనిపించిన వెంటనే నోరు అనేటువంటి కన్నం, ఆ కన్నంలో వాగింద్రియం, నాలుక కనిపిస్తుంది. ఆ నాలుకకి అధిష్టాన దేవత అయినటువంటి అగ్ని అందులో ఉంటాడు. తరువాత నెక్స్ట్ ఏం కనిపిస్తుంది, నోటి పైనే ఉంది, ముక్కు ఉంది కాబట్టి తరువాత తరువాత నాసే,
నాసే అంటే ముక్కుపటాలు అంటే రెండు కన్నాలు మళ్ళీ ఏర్పడతాయి. ఇప్పుడు అన్నీ కూడా కన్నాలు. ఆయన ఏం చేశాడు, విరాట్ స్వరూపంలో ఉండేటువంటి ఆ ముద్ద లాంటి పదార్థంలో కన్నాలు ఏర్పడుతున్నాయి. ఈ కన్నాలు ఏమిటంటే మనం చూసేటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ కూడా విరాట్ స్వరూపంలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పిండాండంలో ఉండేటువంటి దాంట్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తరువాత నాసే ముక్కుపుటములు ఏతయోహో, ఆ ముక్కుపుటంలో నుంచి ప్రాణభూత, ప్రాణంతో కూడి ఉన్నటువంటి అంటే ప్రాణం లోపలికి వెళ్ళడానికి రావడానికి పనికొచ్చేటువంటి ఘ్రాణేంద్రియం పుట్టుకొచ్చింది. ఇప్పుడేమో నోరేంద్రియంలో నుంచి అగ్ని తేజస్సు ఉండేటువంటి దాంట్లోంచి ఆహారం వెళ్ళడానికి, ఆహారం వెళితే సరిపోదు కాబట్టి ప్రాణశక్తి వెళ్ళడానికని ముక్కుపుటాలు రెండు వచ్చాయి. ఇవి రెండు ఈ నోరు ఇవన్నీ వచ్చాయమ్మా. తరువాత ఏం జరిగింది అంటే ఘ్రాణాద్వాయురభిద్యేతాం అక్షిణీ చక్షురేతయో తస్మాత్ సూర్యో వ్యభిద్యేతాం కర్ణౌ శ్రోతం తతో దిశః. విరాట్ పురుషుడిలో ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి మొత్తం విశ్వవలయాల్లో 14 లోకాలలో ఉండేటువంటి జీవులందరికీ కూడా ఈ నోరు ఇవన్నీ ఎలా వస్తున్నాయో చెప్తూ, అదే స్థితి ఆ మ్యాక్రో డైమెన్షన్స్లో ఏర్పడుతున్నటువంటి స్థితి అంతటినీ కూడా మైక్రో డైమెన్షన్స్లో గర్భంలో ఉండేటువంటి శిశువుల్లో కూడా అవే ఏర్పడుతూ ఉంటాయి. అది ఆ రెండిటికి ఆయన కనెక్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఘ్రాణాత్, ఇప్పుడు ఘ్రాణేంద్రియం వచ్చింది కదా, తద్వారా వాయు, అప్పుడు ఈ ఘ్రాణేంద్రియానికి అధిష్టాన దేవత అంటే వాయువు. ఇవన్నీ కూడా ఉన్నాయిగా, పంచభూతాల్లో ఉండేటువంటి వాయువులు అవన్నీ ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాయిగా, ఆ అండంలో ఉన్నాయిగా ఇవన్నీ. తర్వాత వాటి ఆవరణలో కూడా ఇవన్నీ ఉన్నాయిగా. కాబట్టి ఆ వాయువు దాంట్లోంచి అధిష్టాన దేవత అయినటువంటి వాయువు ప్రకటితమైంది. అంటే ఆ ముక్కు కన్నాల్లో నుంచి చూస్తూ ఉంటే వాయువు వెళ్ళడం రావడం, ఆ వాయువుకి ఆ కర్మ వచ్చి ఆ గుణం వచ్చి ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళడం రావడం అనేటువంటిది ప్రకటితమైందమ్మా. అయిన తర్వాత పైన ఉండేటువంటివి ఇంకా ఏమిటి, 2 కన్నాలు అక్షిణీ కన్నులు అభిద్యతాం, అప్పుడు ఆ 2 కళ్ళు ఆ 2 కన్నాలు ఏర్పడి దాంట్లో నుంచి అక్షిణి 2 కళ్ళు ఏర్పడ్డాయి. ఇది విరాట్ స్వరూపంలోనూ ఏర్పడుతున్నాయి, పిండాండంలో గర్భంలో ఉండేటువంటి శిశువు కూడా ఇవే ఏర్పడుతూ ఉంటాయి. ఏతయో, ఆ కళ్ళయందు చక్షురింద్రియం, దానినే చక్షురింద్రియములు అంటారు. ఇంద్రియములు అంటే వాటిని గ్రహించేటువంటి ఇంటెలిజెన్స్ని ఆ ఇంద్రియం అంటారు. తరువాత తస్మాత్, దాని తరువాత సూర్యుడు కర్ణౌ, ఆ చక్షురింద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు పుట్టాడు. అంటే విరాట్ స్వరూపంలో సూర్యుడు భగవంతుడి యొక్క కన్నులో నుంచి పుట్టాడు కాబట్టి భగవంతుడి యొక్క కళ్ళనేంటంటే సూర్యచంద్రులు అనడానికి కారణం అదన్నమాట. ఆ సూర్యుడు అంటే వెలుగు, ఆ వెలుగుని గ్రహించగలిగినటువంటి ఆ చక్షురింద్రియాలు పుట్టుకొచ్చాయమ్మా అని చెప్పడం చేయిందారు. కర్ణౌహో, అప్పుడు చెవులు మిగతా 2 కర్ణాలు ఉన్నాయిగా ముఖంలో, ఈ 2 కర్ణాలు ఇటు ఉండేటువంటి కర్ణవ వ్యభిద్యతాం, అవి వ్యభిద్యతాం విడిపడ్డాయి. అప్పుడు ఆ 2 కర్ణాలు అట్టుకొచ్చాయి. మొత్తం అంటే చెవులు 2 కర్ణాలు, కళ్ళు 2 కర్ణాలు, 4 ముక్కుపుటాలు 2, 6 నోరు 7, ఈ విధమైనటువంటివి వచ్చాయమ్మా. ఇప్పుడు ఈ చెవులు బయటపడ్డాయి. దాంట్లో శ్రోత్రేంద్రియం వచ్చాయి. ఈ చెవులలో నుంచి శ్రోత్రము అంటే శబ్దమును గ్రహించగలిగినటువంటి ఫ్యాకల్టీని ఇంద్రియం అంటారు, శ్రోత్రింద్రియం. తర్వాత చక్షురింద్రియం అంటే వెలుగుని చూడగలిగినటువంటి ఇంటెలిజెన్స్ని, ఆ ఫ్యాకల్టీని చక్షురింద్రియం అంటారు. గాలిని పీల్చడము వదలడము అనేటువంటి యాక్టివిటీ చేసేటువంటి ఫ్యాకల్టీని, ఆ ఇంటెలిజెన్స్ని ఘ్రాణేంద్రియము అంటారు. ఘ్రాణము అంటే ముక్కుపుటాలు అనేటువంటిది ఇన్స్ట్రుమెంటు, ఆ ఇన్స్ట్రుమెంట్కి ఉండేటువంటి శక్తి, ఆ ఇన్స్ట్రుమెంట్కి ఉండేటువంటి ఫ్యాకల్టీ
ఫ్యాకల్టీ, దాని యొక్క ఇంటెలిజెన్సు, అదేనని ఇంద్రియములు అంటారమ్మా. ఈ కర్ణాలు ఇవి వచ్చిన తర్వాత తతః దిశః, ఈ కర్ణాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు దిశః, దిక్కులు ఏర్పడ్డాయి. అంటే ఏమిటన్నమాట, మనం ఏదైనా ఒక శబ్దం వింటున్నాం అనుకోండి, శబ్దం వింటేటప్పటికి ఆ శబ్దం ఏ దిక్కు నుంచి వచ్చిందో అని మనకి ఆ దిక్కుల యొక్క స్పృహ కలిగించేటువంటిది ఏమిటంటే కర్ణేంద్రియాలు కలిగిస్తాయి. కళ్ళు మూసేసుకున్నాం అనుకోండి, కళ్ళు మూసేసుకుంటే మనం ఏ దిక్కులో ఉన్నామో తెలియదు. కానీ శబ్దం వచ్చేటప్పటికి ఏమవుతుందో, శబ్దం ఏ దిక్కులో నుంచి వస్తుందో అనేటువంటి, అంటే శబ్దానికి ఆ గ్రహించేటువంటి ఫ్యాకల్టీ కలిగినటువంటి ఇంద్రియాలకి ఏది ఆధారంగా ఉంటాయంటే దిక్కులు వచ్చాయి. అందువల్ల దిక్కులకి, కర్ణేంద్రియానికి, శబ్దానికి కూడా ఒక లింక్ ఉంది. ఆ విధంగా ఏ మానవుడు కానీ ఏ జీవి కానీ ఈ దిక్కులతో బంధింపబడి ఉన్నాడు. అంటే వీడు ఇండిపెండెంట్గా ఉన్నాడు అని వీడు అనుకుంటూ ఉంటాడు, కానీ వీడు డెఫినెట్గా కాదు. ఈ దిక్కుల యొక్క ప్రభావము, ఈ దిక్కులు అంటే ఏమిటన్నమాట, ది డైమెన్షన్స్, ఇవన్నీ కూడా జీవుడితో పాటే పుట్టాయి, జీవుడితోనే ఉంటాయి. జీవుడికి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది. మనకి దిక్కుకి ఏమిటి సంబంధం అండి అంటే సంబంధం ఉంది. ఆ సంబంధం ఈ విధంగా మనకి ఇంటెలిజెన్స్ని ఇచ్చేటువంటివి అలా పుట్టాయమ్మా. కర్ణో శ్రోత్రం తతో దిశః, ఈ కర్ణాలు వచ్చినప్పుడు దిశలు కూడా పుట్టుకొచ్చాయమ్మా అని చెప్పిన తర్వాత రేపటి కార్యక్రమంలో ఆయన ఇంకా ఏమిటి పుట్టుకొచ్చాయి అనేటువంటి విశేషాలని 57, 58, 59 శ్లోకాల్లో 26వ అధ్యాయంలో కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్పేటువంటి విశేషాలని చూద్దాం.